సార్ జేఏసీ యాక్టివిటీ ఏం చేయబోతున్నారు? జేఏసీ అనేక కార్యక్రమాలను రూపొందించుకుంటుంది. దీనికి ఒక ప్రధానమైన కార్యాచరణ ఉంది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అనేక బహిరంగ సభల్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి జిల్లాల వారీగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వస్తున్నాం. చైతన్యవంతం చేస్తున్నాం. ప్రజల్ని జరగబోయేటటువంటి నష్టాన్ని మరి తొలగించడానికి కావాల్సినటువంటి ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి అందరినీ కూడా మరి మరి ఉత్తేజపరుస్తున్నాం. దానిలో భాగంగా డిసెంబర్ 15వ తారీఖున 2024 డిసెంబర్ 15వ తారీఖున మాలల మహాగర్జన అనేటటువంటిది గుంటూరు నల్లపాడులో రాష్ట్ర వ్యాప్త బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ లక్షలాదితో జరపాలని చెప్పి నిశ్చయించాం. అలా అన్ని కులాలకి అన్ని దళిత వర్గాలకి నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరిగే విధంగా ఈ యొక్క వర్గీకరణ ఉంటుంది. కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పి ఉద్దేశంతో మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ హక్కులను కాపాడండి, మమ్మల్ని సమైక్యంగా ఉంచండి, మమ్మల్ని విభజించవద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ యొక్క జేఏసీ. ఈ యొక్క డిఎస్సి గురించి అసలు మీరు ఏం చెప్తారు సార్? డిఎస్సి అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే నిరుద్యోగులు కానీ మరి విద్యార్థులు కానీ మరి త్వరలో కోర్స్ కంప్లీట్ చేసుకునేటువంటి విద్యార్థులు కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేటువంటి అవసరం. నిరుద్యోగం అనేది ప్రధానమైన సమస్య వాళ్ళ దేశంలో. నిరుద్యోగం అనేటువంటిది ఇంత మరి ఎక్కువగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి రీసెంట్ సర్వేల ప్రకారంగా 25% ఉంది నిరుద్యోగ శాతం ఈ రాష్ట్రంలో. ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే అత్యధికమైనటువంటి నిరుద్యోగ శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఇది. కాబట్టి ఇంతమంది ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి నిరుద్యోగాన్ని తొలగించడం కోసం ఉద్యోగాలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాంటి భర్తీ జరగకుండా మేము వర్గీకరణ చేసేదాకా ఈ యొక్క ఉద్యోగాల యొక్క భర్తీని ఆపు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం ఇది చాలా అన్యాయం, అక్రమం అని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని మీద కూడా జేఏసీ మరి పోరాడుతుంది. వర్గీకరణ అనేటువంటిది ఎప్పుడూ జరిగేదానికోసం ఇప్పుడు జరిగే రిక్రూట్మెంట్లు ఆపటం అనేటువంటిది ఇది చాలా అన్యాయం. ఇది దళితులే కాదు, ఇప్పుడు ఓసీలకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి, మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నాయి. ఇట్లా అందరికీ కూడా ఉద్యోగాలు మరి ఆగిపోతాయి దీనివల్ల. కాబట్టి మేము ఒక్కళ్ళమే పోరాటం చేయటం కాదు, అందరూ పోరాటాలు చేస్తారు. నిరుద్యోగులు అందరూ పోరాటం చేస్తారు. ఇలాంటి పోరాటాలని మరి మనమంతా కూడా మరి మరి ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకి ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆశ మీద నీళ్లు చల్లకోకుండా వాళ్ళ ఆశలు నెరవేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.